వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్లు పంపిణీ చేశారు. చావావారిపాలెం గ్రామస్తుడు బొడ్డు కిరణ్, కొలగలూరు గ్రామస్తుడు పణాల శంకర్ కు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. చావారిపేరు గ్రామం, తెనాలి మండలం, అంగలగుత్తూరు పోస్ట్. మా తమ్ముడికి కొంచెం హార్ట్లో ప్రాబ్లం అయ్యి మనోహర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఎంతో కష్టపడి స్పందించి 1, 2, 3 సార్లు ఫస్ట్ లెటర్ ఇచ్చినా కానీ కాదు, హాస్పిటల్లో చెక్కే కావాలంటే మళ్ళీ చెక్ రూపాన స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో స్వయంగా సార్ రిస్క్ తీసుకొని మాట్లాడి చెక్కు తీసుకురావడం జరిగింది. దానివల్ల మా కుటుంబానికి ఎంతో మేలు చేసినట్టు అయింది. ఇంత రిస్క్ అయితే బహుశా ఎవరు చేసేవాళ్ళు కాదేమో. అది మనోహర్ గారు కాబట్టి, అతనికి కష్టాలు తెలుసు కాబట్టి, సార్కి కొంచెం అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఈ చెక్కు మాకు దేవుడి రూపాన తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. దానివల్ల మాకు ఎంతో మేలు జరిగింది. దీనివల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అండ్ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మేము చెక్కు తీసుకొని హాస్పిటల్లో బయలుదేరుతున్నామండి. ఈ చెక్కు వల్ల మనోహర్ గారు ఒక నిండు 100 ఏళ్ళు ప్రాణాన్ని నిలబెట్టినట్టు ఈ జీవితాంతం మర్చిపోమండి. దీనివల్ల మాకు మనోహర్ గారు ఎంత మేలు చేసినట్టే. ఆయనకి జీవితాంతం కాదు 2 జన్మలైనా కానీ రుణపడి ఉంటామండి. మా తమ్ముడు చాలా చిన్న వయసు, 27 సంవత్సరాలండి. పెళ్ళి 6 మంత్స్ అవుతుంది. దాని తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్లో ట్రై చేసాం కానీ మేబీ నాకు తెలిసినంత కాలేదండి. సార్ని 2-3 సార్లు కలగానే చాలా మంచి మనసుతో బెంగళూరు డాక్టర్ గారితో కాంటాక్ట్లో తీసుకొని సార్ స్వయంగా ఫోన్లో మాట్లాడిన తర్వాత తన ప్రాబ్లం ఏందో తెలుసుకున్న తర్వాత సార్ చలించిపోయి క్యాబినెట్ మీటింగ్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ అవ్వగానే సార్ మనోడు నిన్న కొంచెం సీరియస్ అయిందండి, మనోడి పరిస్థితి బాగాలేదంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం జరిగింది. దాని ద్వారా మాకు ఈ చెక్ రావడం జరిగిందండి. చేబ్రోలు మండలంలోని వేసెట్ల గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఆదివారం కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని లోకహితార్థం 1,00,000 తులసి దళార్చన కార్యక్రమం నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, పట్టు వస్త్రాలతో అలంకరణ జరిపారు. విశ్వక్సేన ఆరాధన, మండపారాధన, పుణ్యాహవచనం, అజస్త్ర దీపారాధన అనంతరం లక్ష్మీనారాయణ యజ్ఞం నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి పంచామృతాభిషేకం జరిపి అష్టోత్తర కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కలశ జలంతో విశేషాభిషేకం జరిపారు. అర్చకులు మాల్యవంతం రాఘవ కుమార్ పర్యవేక్షణలో జరిగిన క్రతువులో భాగంగా శాంతి కళ్యాణ మహోత్సవం జరిపారు. భక్తుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామస్మరణ చేసేటప్పుడు నామం మన ఉచ్చారణ పెదవుల నుంచి కాకుండా నాభి దగ్గర నుంచి, అంటే బొడ్డు దగ్గర నుంచి రావాలి. అప్పుడే స్వామికి ఆ నామం వినపడుతుంది. అందరూ కూడా మరొకసారి గట్టిగా చెప్పండి, గోవిందా గోవిందా గోవిందా. ఈ కార్తీక మాసం హరిహర తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అత్యంత పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. మనందరం కూడా శివాలయం, కృష్ణాలయానికి వెళ్తూ ఉంటాం, దీపారాధన చేస్తుంటాం, ఉపవాసాలు చేస్తాం, కార్తీక మాసంలో వనసమారాధన చేస్తుంటాం. అలాగే లక్ష్మీధాత్రి పూజ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఉపవాసాలు చేయడంతో పాటుగా అనేక దైవికమైనటువంటి కార్యక్రమాలు, ఇలా విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ రోజున ఈ గ్రామహితాన్ని, లోకహితాన్ని కాంక్షించి భక్తులందరూ కూడా కలిసి ఈ రోజున రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి అత్యంత వైభవోపేతంగా భక్తి ప్రపత్తులతో 1,00,000 తులసీ దళార్చనతో పాటుగా ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ రోజున అష్టోత్తర కలశ స్నపన, పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది.
స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి 1008 మంది మహిళలతో కృతిక దీపజ్యోతి శోభయాత్ర ఎంతో వైభవంగా సాగింది. హిందువుల ఐక్యతను చాటుతూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట శేషు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శోభాయాత్ర అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం లక్కీ డీప్ ద్వారా ఎంపికైన మహిళలకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి పసుపు కుంకుమ చీరలు బహుకరించారు. మరొక 5 నిమిషాల్లో దీపాలను అందరూ కూడా వెలిగించుకొని సిద్ధంగా ఉండాలి. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరొక 10 నిమిషాల్లో కృతిక దీపజ్యోతుల హిందూ మహిళా దీపోత్సవ కార్యక్రమం హిందూ చైతన్య వేదిక విశ్వ పరిషత్ ఆధ్వర్యంలో సంఘం యొక్క వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తెనాలి పట్ల ఉన్న మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించుకొని కన్యకా పరమేశ్వర గుడి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి గంగానమ్మపేట పాఠశాల వరకు వెళ్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం దేనికోసం పెట్టబడిందంటే మన యొక్క దేశంలో దేవాలయాల పట్ల చాలా వివక్ష జరుగుతుంది, ఆక్రమణ జరుగుతున్నాయి. వీటిని ఖండించడం కోసం అట్లా దేవాలయ వ్యవస్థని ఒక మార్గంలో పెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్లో అనేక దేవాలయాల యొక్క ఆస్తులు బాగా కొల్లగొడుతున్నారు. అదేవిధంగా దేవాలయాల్లో అన్ని మతస్థులు ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా పంపించాలి. ఇవాళ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనమంతా కలిసి సామూహికంగా కార్తీక కోటి దీపోత్సవం చేసుకుంటున్నాము. ఈ దీపం అనేటువంటిది అజ్ఞానాన్ని నిర్మూలించడానికి ప్రతీకగా జ్ఞాన జ్యోతి అనేటువంటిది ఈ కార్తీక దీపం యొక్క ఉద్దేశ్యము. చీకటి ఎంత ప్రబలంగా అయినా ఉండొచ్చు, ఎంతకాలం నుంచి అయినా ఉండొచ్చు, కానీ ఒక చిన్న దీపం వెలిగించగానే ఎలాగైతే చీకటి అనేటువంటిది పటాపంచలై కనుమరుగవుతుందో అలా మనము ఈ ధర్మజ్యోతిని, ఈ సనాతన ధర్మజ్యోతుల్ని మనము వెలిగించి మన ధర్మనిష్టతో, మన దేశభక్తితో, దైవభక్తితో మనం మేలుకున్న నాడు ఈ అజ్ఞానం అనేటువంటి ఈ చీకటి, ఈ అంధకారము, ఇప్పటివరకు ఉండేటువంటి ఈ సమస్యలన్నీ కూడా ఈ క్షణంతో మటుమాయమవుతాయనే దానికి సూచకంగా మన ఈ యొక్క కార్తీక దీపాన్ని, కోటి దీపోత్సవాన్ని మహాత్మూర్తులందరూ కలిసి ఇక్కడ మన తెనాలి పట్టణంలో సామూహికంగా మనందరం కూడా ఈ కోటి దీపోత్సవాన్ని జరిపించుకుంటున్నాము. వెస్ట్ బెర్రీ స్కూల్లో నేడు ది పవర్ ఆఫ్ పేరెంటింగ్ టూల్స్ ఫర్ సక్సెస్ అనే అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ పిల్లల మనోవైద్య నిపుణురాలు కిరణ్మయి చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె తన 30 సంవత్సరాల అనుభవంతో నర్సరీ నుండి 5వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల పెంపకం, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలతో మెలగాల్సిన విధానాన్ని వివరించారు. ఈ ప్రత్యేక సమావేశంలో సుమారు 400 మంది తల్లిదండ్రులు పాల్గొని పిల్లలతో తల్లిదండ్రుల సంభాషణ ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల విద్యా ఒత్తిడిని తగ్గించేందుకు అనుకూల వాతావరణం ఏ విధంగా సృష్టించాలి, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని, దాని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదల, మానసిక వికాసం మరియు రోగనిరోధక శక్తి కోసం ఎలా ఆహారం ఇవ్వాలి, పిల్లల్లో బాధ్యతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏ విధంగా ప్రోత్సహించాలి వంటి అంశాలపై అమూల్యమైన సూచనలు పొందారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టీవీ సుబ్రహ్మణ్యం, ప్రాథమిక ప్రధానోపాధ్యాయుని జ్యోతి, పరిపాలనాధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తల్లిదండ్రుల్లో ఉత్తమపరమైన పద్ధతులను ఆవిష్కరించడంలో మరియు పిల్లలతో బలమైన బంధాలు ఏర్పరచడంలో దోహదపడింది. వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యా ప్రేరణకు తల్లిదండ్రుల సమన్వయాన్ని నిర్ధారిస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుంటుందని సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు ప్రశంసించారు.
ఆమె తన 30 సంవత్సరాల అనుభవంతో నర్సరీ నుండి వివిధ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల పెంపకం, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలతో మెలగాల్సిన విధానాన్ని ఆవిడ వివరించారు. ఈ ప్రత్యేక సమావేశంలో సుమారుగా 400 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారితో పాటు ఆ తల్లిదండ్రులలో వాళ్ళు ఏమేమి ఆ సమావేశంలో పిల్లలతో తల్లిదండ్రుల సంభాషణ ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల విద్యా ఒత్తిడిని తగ్గించేందుకు అనుకూల వాతావరణాన్ని ఏ విధంగా సృష్టించాలి, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని, దాని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదల, మానసిక వికాసం మరియు రోగనిరోధక శక్తి, వీటి కోసం ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, పిల్లల్లో బాధ్యతని, ఆత్మవిశ్వాసాన్ని ముఖ్యంగా పెంపొందించడానికి వాళ్ళని తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహించాలి వంటి అంశాలపై అమూల్యమైన సూచనలు పొందారు మన తల్లిదండ్రులందరూ. Babies and children are never too young to learn anything. I'll come to that a little later. So, Buckminster Fuller says this very beautifully. He says, every child is born a genius. Every child is born a parents. Genius. And we spend the first 6 years of their life de-geniusing them. We remove that genius and throw it away to the garbage. Parents. Will it help my daughter? All of us have to prepare our children today for the future that they are living into, not coming from our past. So the future is so much more challenging. So to prepare for that, instead of hoping for the best, work for the best is the better option. Yes? And who will work for the best? Not the child. As Glenn Norman, my mentor Glenn Norman rightly says, babies are born with a rage to learn, not just a liking for learning, not just a love for learning, it's a rage. I don't know how to put it in Telugu. What do you say for rage in Telugu? Hindi it is Urdu, it is junoon, you say, obsession kind of. So all of us have seen our babies. When you switch on the light or some sound comes, they look around like this. As if they are desperate, they don't to see or look at where the sound is coming from. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతన్నలు ధాన్యం విక్రయించుకునేందుకు వీలుగా వాట్సాప్ సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కార్తీక మాసం 3వ ఆదివారం పురస్కరించుకొని వైభవంగా జరిగిన సత్యనారాయణ సామూహిక వ్రత మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.